హాయ్ పేరెంట్స్, నేను జాలీఫోనిక్స్ వీడియోస్ అనేవి చేస్తానని చెప్పాను కదండి. సో దిస్ ఈజ్ మై ఫస్ట్ వీడియో. ఇది మెయిన్గా ఇన్స్టాగ్రామ్లో ఎందుకు పోస్ట్ చేయట్లేదంటే ఇది కొంచెం లెంతీ వీడియో అండి. ఆల్మోస్ట్ మీకు ఒక 6 to 7 minutes వస్తుంది. అందుకనే నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాను. ఇన్ కేస్ మీకు ఏ రిలేటెడ్ డౌట్స్ ఉన్నా సరే మీకు నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయచ్చు. సో డైరెక్ట్లీ వీఆర్ మూవింగ్ టు ద కాన్సెప్ట్. ఓకే, మనకి ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ ఎన్ని ఉన్నాయండి? 26 ఆల్ఫాబెట్స్ ఉన్నాయి. కానీ మనకి ఆ 26 ఆల్ఫాబెట్స్ని యూజ్ చేసి మనకి 42 సౌండ్స్ ఉంటాయి జాలీఫోనిక్స్లో. ఆ సౌండ్స్ వస్తే మీ పిల్లలు డెఫినెట్గా దే కెన్ ఫ్రేమ్ దేర్ ఓన్ వర్డ్స్, సెంటెన్సెస్ అండ్ ఎస్పెషల్గా రీడింగ్ కూడా చేయొచ్చండి. స్కూల్లో డిక్టేషన్ అడిగినా వాళ్ళంతటా వాళ్ళే ఓన్గా ఫామ్ చేసుకోవచ్చు స్పెల్లింగ్స్ అనేవి. సో మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఫోనిక్స్ అంటే ఏంటి, జాలీఫోనిక్స్ అంటే ఏంటి అనేది డీటెయిల్గా చెప్తానండి. సో ఫస్ట్ ఈజ్ ద ఫోనిక్స్. ఫోనిక్స్ అంటే ఏమీ లేదండి, జస్ట్ మన ఇండియన్ స్కూల్స్లో ఫాలో అయ్యేది ఫోనిక్స్. వేరేజ్ ఇన్ ద ఫారెన్ స్కూల్స్లో వాళ్ళు ఫాలో అయ్యేది జాలీఫోనిక్స్. ఈ రెండింటికి వేరియేషన్ ఏంటంటే ఫోనిక్స్ అనేది ఏంటంటే మన ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో టీచ్ చేస్తామండి. ABCDEF ఈ ఆర్డర్లోనే మనం టీచ్ చేస్తాం వాళ్ళకి. లైక్ ఏ సౌండ్స్ అంటే ఆ, బి సౌండ్ ఇస్ బా, అలాగే రిపిటేటివ్గా చెప్పి ఆ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లోనే టీచ్ చేస్తాం. నేను ఇక్కడ సపోజ్ ఒక 6 ఆల్ఫాబెట్స్ అనేవి తీసుకున్నానండి. ఈ 6 ఆల్ఫాబెట్స్ని యూజ్ చేసి ఏమైనా స్పెల్లింగ్స్ ఏమైనా రాయగలరు అంటారా పిల్లలు? లైక్ డిఏడి డాడ్ ఉంది, ఇది ఒకటి చదవచ్చు. ఇంకా ఏ వర్డ్ చదవలేరండి మనం ఈ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో నేర్పిస్తే. వేరాస్ నేను మెన్షన్ చేసింది ఏంటండి, జాలీఫోనిక్స్. ఓకే, జాలీఫోనిక్స్ అనేది కంప్లీట్లీ డిఫరెంట్ ఆల్ఫాబెటికల్ ప్యాటర్న్ అండి. మన యూసేజ్ని బట్టి ఉంటుంది. లైక్ ఇందులో ఏంటంటే గ్రూప్స్ ఉంటాయి. ఫస్ట్ గ్రూప్ వర్డ్స్ వచ్చేసి ఎస్, ఏ, టి, ఐ, పి, ఎన్. ఓకే, శాట్ పిన్ అంటాం మేము జనరల్గా. ఓకే, సో ఈ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఏబిసిడీలు కాకుండా ఈ ఆర్డర్లో మనం చెప్పినట్లయితే ఓన్లీ ఈ 6 ఆల్ఫాబెటికల్ సౌండ్స్ తెలిస్తే పిల్లలు ఆల్మోస్ట్ 30 ఇంగ్లీష్ 2 letter వర్డ్స్ చదవచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నాను చిన్నది, యాజ్, ఇట్, ఇన్, పిట్, ఓకే, టిన్, ఇలాంటివి చాలా వర్డ్స్ ఫామ్ చేయొచ్చండి. ఎప్పుడైతే వాళ్ళు జస్ట్ ఈ 6 వర్డ్స్ నేమ్స్ నేర్చుకొని వాళ్ళు ఎప్పుడైతే ఇలా చిన్న చిన్నవి చదవడం స్టార్ట్ చేశారో దే కెన్ బిల్డ్ దర్ కాన్ఫిడెన్స్. దట్ టు ఎక్స్పెషల్లీ నేను ఫోకస్ చేసేది ఎల్కేజీ యూకేజీ వాళ్ళకండి. ఆ ఎల్కేజీ యూకేజీ వాళ్ళకి కూడా మీరు బుక్లో సిలబస్ చూసుకున్నట్లయితే స్టార్టింగ్ విత్ 2 letter సౌండ్స్ నుంచే వస్తాయి. సో వాళ్ళది చదవడం చాలా ఈజీ అయిపోతుందండి. సో అందుకనే జాలీఫోనిక్స్లో నేను టీచ్ చేస్తాను. వన్ మోర్ థింగ్ ఏంటంటే జాలీఫోనిక్స్లో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇందులో సెపరేట్గా డిజైన్ చేసిన పిక్చర్స్ ఉంటాయండి అండ్ సౌండ్ రైమ్స్ ఉంటాయి. సో మనం కొంచెం టాలెంటెడ్ అయితే పిల్లలకి ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తూ మనం యాక్షన్స్ చేస్తూ చెప్పచ్చు. ఎందుకంటే పిల్లలు ఆ ఏజ్ పిల్లలు ఎలా ఉంటారంటే వాళ్ళకి ఏదైనా సరే ఇన్నోవేటివ్గా చెప్పాలి. లైక్ మన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ మార్చాలి, మన సౌండింగ్ మాడ్యులేట్ చేసుకోవాలి, మనము కొన్ని కొన్ని వర్డ్స్ స్ట్రెస్ చేయాలి. వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ చెప్తే వాళ్ళు చాలా ఎంజాయ్ అవుతారు. దట్టు ఏంటంటే మెయిన్ స్టోరీ టెల్లింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. వాళ్ళకి మనం ఏదైనా కాన్సెప్ట్ చెప్తున్నాం అంటే నేర్చుకోరండి. ఐ విల్ సే యూ టుడే వన్ స్టోరీ, ఒక స్టోరీ చెప్తున్నానంటే వాళ్ళు చాలా బాగా వింటారు. సో మనం టీచ్ చేసేటప్పుడు కూడా పిల్లల్ని అలాగే టీచ్ చేయాలి. మీరు టీచర్ కాకపోయినా పేరెంట్ అయినా సరే మీ పిల్లల కోసం మీరు మారాలి. ఓకేనా అండి? మనం చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్ వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ సపోర్ట్ చేస్తూ మనం చేస్తూ ఉంటే వాళ్ళు కంపల్సరీ మన దగ్గరికే అప్రోచ్ అవుతారండి చదువు నేర్పించడానికి. మీరు ఎక్స్టర్నల్ టీచర్ని ఎవరిని తీసుకోక్కర్లేదు. సో ఈ రోజు నేను ఫస్ట్ వర్డ్ ఎస్ అనేది చెప్తున్నానండి. మీరు ఎప్పుడైనా సరే నా వీడియోస్ చూపించినప్పుడు ఏం చేస్తారంటే ఈ ఎస్ అనే స్లైడ్ చూపించాను కదండి. సో యూట్యూబ్లో మీరు 1 నిమిషం దీన్ని పాస్ చేయండి. పాస్ చేసి మీ పిల్లల్ని అడగడం స్టార్ట్ చేయండి. ఈ పిక్చర్లో నీకు ఏమేమి కనిపిస్తున్నాయి అనే ఒక క్వశ్చన్ మీరు మీ కిడ్స్నే అడగండి. ఓకే, సీనా, ఈ పిక్చర్లో నీకు ఏమేమి పిక్చర్స్ కనిపిస్తున్నాయి, జస్ట్ యూ కెన్ సే అని అడిగారు అనుకోండి. సో వాళ్ళు చెప్తారు ఏమేమి కనిపిస్తున్నాయి అండి. ఇక్కడ స్నేక్ ఒకటి కనిపిస్తుంది, ఒక బాబు ఉన్నాడు, ఒక స్టిక్ ఉంది, సన్, బీ, డాగ్, ఇక్కడ బటర్ఫ్లై, గ్రాస్, ఫ్లవర్స్, ఇక్కడ రాక్, వాటర్, ఇలా అన్ని వాళ్ళకి ఏది కనిపిస్తే అవన్నీ చెప్పమనాలండి. సో దిస్ ఈజ్ అ సింపుల్ ఫార్మ్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్. ఇక్కడ నుంచి కూడా వాళ్ళకి ఓన్గా థింకింగ్, క్రియేటివిటీ, ఇమాజినేషన్ అన్నీ బిల్డప్ అవుతాయండి చిన్న ఏజ్ నుంచి కూడా. ఎప్పుడైనా సరే ఒక పిక్చర్ చూపించి వాళ్ళని ఇమాజిన్ చేసుకోమనాలి స్టోరీ. ఇన్ కేస్ వాళ్ళ రాకపోతే మీరు గైడ్ చేయండి. ఓకే, సో 2-3 టైమ్స్ మీరు చెప్తే థర్డ్ టైం వాళ్ళు క్రియేట్ చేసుకుంటూ చెప్తారు. దిస్ ఈజ్ నథింగ్ బట్ స్టోరీ టెల్లింగ్. ఓకే, సో ఇది ఎస్ రిలేటెడ్ స్టోరీ. ఇప్పుడు నేను స్టోరీ చెప్తున్నాను చూడండి. సి హియర్ దెర్ ఈజ్ ఎ బాయ్. ఇక్కడ ఒక బాయ్ ఉన్నాడు కదా. సో ఆ బాయ్ పేరు ఏంటంటే సిమ్.
ఓకే, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది బాయ్? సిమ్. ఇక్కడ ఒక డాగ్ ఉంది కదా, సో ఈ బాబు ఒక డాగ్ని పెంచుకుంటున్నాడు. ఆ డాగ్ పేరు ఏంటంటే శామ్. అండ్ మీరు ఎంచుకునే పేర్లు కూడా ఎలా ఉండాలంటే, మీరు ఎస్ రిలేటెడ్ వర్డ్ చెప్తున్నారు కాబట్టి ఎస్తో స్టార్ట్ అయ్యే సౌండ్సే మనం తీసుకోవాలి. సో దట్ వాళ్ళు ఐడెంటిఫై చేసినప్పుడు ఎక్కువ స్ అనే సౌండ్ రావాలి. ఓకే, సో ద బాయ్ నేమ్ ఇస్ సిమ్ అండ్ డాగ్ నేమ్ ఇస్ శామ్. వన్ డే ది బోత్ ఆర్ గోయింగ్ టు ఎ వాక్. ఓకే, ఒక రోజు వాళ్ళిద్దరు వాకింగ్ వెళ్తున్నారండి. వెళ్తుంటే ఏమైంది, సడన్ గా సిమ్ కి ఒక స్నేక్ కనిపించింది. ఓకే, అండ్ సిమ్ గోట్ వెరీ స్కేర్. ఓ స్నేక్ అని చెప్పేసి వెంటనే ఏం చేశాడు, పక్కన ఒక స్టిక్ ఉంటే హీ హాస్ టేకెన్ దట్ స్టిక్ అండ్ స్టార్టెడ్ అగైన్ ఏయ్ ఏయ్ అని బెదిరిస్తున్నాడు స్నేక్ ని. ఓ కానీ స్నేక్ భయపడుతుందా? నో. అండ్ ఇట్ ఈస్ సెయింగ్ ఓకే, స్నేక్ భయపడకుండా తిరిగి రియాక్షన్ ఇస్తుంది, వాడినే భయపడుతుంది స్నేక్. ఇట్ ఈస్ టూ ఇంటెలిజెంట్ కదా. యా, సో అప్పుడు ఏమైందంటే, సో అప్పుడు శామ్ ఎన్నిసార్లు భయపెట్టినా వెళ్ళిపోవట్లేదు అండ్ ఇట్ ఈస్ రిపీటెడ్లీ సెయింగ్. ఓకే, సో అప్పుడు ఏం చేశాడు, శామ్ అండ్ సిమ్ని తీసుకొని వెళ్ళిపోయాడు భయపడిపోయి. ఓకే, దిస్ ఈజ్ ద స్టోరీ ఆఫ్ ద లెటర్ ఎస్. ఓకే, నీకు నచ్చింది కదా. సో ఇప్పుడు మనం ఏం నేర్చుకున్నాం నాన్న? సో ఎస్, ఎస్ అనే లెటర్ ఎలా ఫామ్ చేస్తాం? ఓకే, అండ్ యూ నీడ్ టు డూ ద యాక్షన్ లైక్ ఎస్ ఈస్ ఫర్, జస్ట్ గాల్లో మీరు ఎస్ అని రాయండి. ఓకే, అండ్ యూ నీడ్ టు ప్రొనౌన్స్, జస్ట్ ఆస్క్ దెమ్ టు క్లోజ్ దర్ టీత్ అండ్ సౌండ్ లైక్. ఓకే, సో ఎస్ సేస్, ఎస్ సేస్. సో అలా రిపిటేటివ్గా ఒక 2-3 టైమ్స్ చెప్పండి. నెక్స్ట్ ఏంటంటే లెటర్ ఫార్మేషన్. సో లెటర్ అనేది ఎలా రాయాలో కూడా మీరు ఆ ఆల్ఫాబెట్ నేర్పించినప్పుడే నేర్పించండి. ఓకే, బోత్ క్యాపిటల్ అండ్ స్మాల్ లెటర్ ఆల్సో. దిస్ ఈజ్ ద క్యాపిటల్ ఎస్ అండ్ నెక్స్ట్ ఈజ్ ద స్మాల్ ఎస్. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ అండి, నేను మా పిల్లల విషయంలో కూడా నేను అబ్జర్వ్ చేశాను. లైక్ వాళ్ళకి స్కూల్ కానీ ఏదైనా తీసుకుంటే వాళ్ళు ఫస్ట్ క్యాపిటల్ లెటర్స్తో స్టార్ట్ చేస్తారు ఆల్ఫాబెట్స్ అన్నీ కూడా. కానీ వాళ్ళు బోర్డు మీద రాశారనుకోండి, స్నేక్ అంటే ఇలా రాసేస్తారు. అవునా? వాళ్ళు ఎలా ఐడెంటిఫై చేస్తారండి? నాకు అర్థం అవ్వదు. ఎందుకంటే మనం టీచ్ చేసింది వాళ్ళకి క్యాపిటల్ లెటర్స్, కానీ మీరు స్మాల్ లెటర్స్ రాస్తే ఎలా ఐడెంటిఫై చేస్తారు? అందుకని మనం పిల్లలకి ఏది టీచ్ చేసామో అదే విధంగా రాసి చూపించాలి వాళ్ళకి. ఎవ్రీ టైం మనం అలాగే షోకేస్ చేయాలి ఆ వర్డ్ని. ఇన్ కేస్ వాళ్ళకి స్మాల్ లెటర్స్ కూడా వస్తే అప్పుడు మీరు మిక్సప్ చేయండి. సో యాజ్ అ పేరెంట్ మీరు ఎప్పుడు అబ్జర్వ్ చేసినా సరే తనకి స్మాల్ లెటర్స్ వచ్చాయనుకోండి, స్మాల్ లెటర్స్ యూజ్ చేయండి. క్యాపిటల్స్ ఒక్కటే వచ్చంటే క్యాపిటల్ లెటర్స్లోనే రాయండి స్పెల్లింగ్స్ అన్నీ కూడా. లైక్ ఇందాక నేను చూశాను కదా, ఏఎస్ యాజ్ అన్నాను. ఓకే, మీకు స్మాల్ లెటర్స్ రికగ్నైజ్ చేయడం వచ్చు, ఇట్స్ వెరీ గుడ్. కానీ తనకి ఇంకా స్మాల్ లెటర్స్ రావు, ఓన్లీ క్యాపిటల్లే వచ్చు అనుకుంటే మీరు క్యాపిటల్లోనే రాయండి. దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్. వాళ్ళు ఎందుకు చదవలేకపోతున్నారు అనుకుంటే దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది రీజన్. అందుకని మీరు నేను చెప్పినట్లు ఏ సౌండ్ నేర్పించినా సరే దానికి రిలేటెడ్ క్యాపిటల్ లెటర్ అండ్ స్మాల్ లెటర్ రెండు కూడా రాయించండి బుక్ మీద. ఓకే, మీరు రాయించినప్పుడు కూడా ర్యాండమ్ వైట్ పేపర్ మీద కాదు, ఎవ్రీ టైమ్ యూజ్ ద 4 రూల్ బుక్. ఓకే, సో 4 రూల్ బుక్ని కంపల్సరీ యూజ్ చేసే రాయండి. మీరు కంపల్సరీ లైన్స్ కూడా రూల్స్ ఫాలో అవ్వండి. క్యాపిటల్ అంటే ఫస్ట్ 3 లైన్స్ టచ్ అవ్వాలి, స్మాల్ లెటర్ అంటే ఓన్లీ 2కి 3కి మధ్యలోనే ఉండాలి. సో మీరు ఏది నేర్పించినా సరే పర్ఫెక్షన్గా నేర్పించండి. సో ఇందుతో ఏమవుతుంది, వాళ్ళకి సౌండింగ్ వచ్చేసింది అండ్ రైటింగ్ ఆల్సో వచ్చేసింది, దాట్ టు విత్ ప్రాపర్ హ్యాండ్ రైటింగ్. ఓకే, సో దిస్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్. యా, నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు రైమ్ చూద్దాం. మనకి స్టోరీ అయిపోయింది, నౌ వి విల్ గో టు ద రైమ్. ఓకే, సో ఎస్ రిలేటెడ్ రైమ్ ఏంటి, వి విల్ సీ దిస్. ఓకే, సాంగ్ చూద్దాం నాన్న. Snake is in the grass. The snake is in the grass. The snake is in the grass. ఓకే, సో మీరు సాంగ్ చూసారు కదండి. సో పిల్లలకి అది ప్లే చేస్తూ నేర్పించండి. అందుకనే నేను మీకు ఆల్రెడీ మొబైల్లో జాలీఫోనిక్స్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోమన్నాను. సో మీరు ఎప్పుడైతే ఆ జాలీఫోనిక్స్ యాప్ చూసారో నేను చెప్పిన ప్రతిదీ ఈ యాప్లో ఉంటుందండి. అందుకనే ముందే నేను ఈ వీడియో అనేది చేశాను, మిమ్మల్ని రెడీగా పెట్టుకోమని గైడ్ చేశాను. సో ఇక్కడ గ్రూప్ 1 వర్డ్స్ చూసారా, ఎస్ అనేది ఉంది కదా. సో ఎస్ అనే వర్డ్ని ట్యాప్ చేసి మీరు కిందకి వెళ్తే ఇక్కడ సాంగ్ కూడా వస్తుంది. సో దట్ యూ కెన్ ప్లే ద సాంగ్ ఆల్సో. సాంగ్ కూడా ప్లే చేసుకోవచ్చు. మీరు స్టోరీ చెప్పాలనుకుంటే ఇక్కడే స్టోరీ కూడా ఉంది చూసారా. ఇట్ ఈస్ అ సన్నీ డే, ఏ బాయ్ టేక్స్ హిస్ డాగ్ ఫర్ ఎ వాక్. ద బాయ్ థ్రోస్ ఎ స్టేక్ అండ్ ద డాగ్ రన్స్ ఆఫ్టర్ ఇట్. ద డాగ్ స్నిఫ్స్ అరౌండ్ ఇన్ ద గ్రాస్ అండ్ స్టార్టెడ్ barking. A large spotted snake is sitting up and hissing.
ద బాయ్ గ్రాప్స్ ద డాగ్ అండ్ ద స్నేక్ స్లోలీ స్లిప్టర్స్ అవే. ఇక్కడ వీళ్ళు వాళ్ళ టైప్ ఆఫ్ స్టోరీ చెప్పారండి. అంటే ఏంటి, వాళ్ళిద్దరూ ఆడుకుంటున్నారు డాగ్ బాయ్. సో వాడు కర్రని విసురుతుంటే అది వెళ్ళి తీసుకొస్తుంది. వాడు సడన్గా స్నేక్ని చూశాడు. సో అది వాళ్ళ టైప్ ఆఫ్ నెరేషన్. సో మీరు ఎలా అయినా పిల్లలకి కన్వే చేయొచ్చండి ఆ పిక్చర్ని. దట్ ఈస్ ద స్టోరీ టెల్లింగ్. ఏ విధంగా అయినా చెప్పచ్చు. సో ఈ రోజు మీరు ఏం చేస్తారంటే ఎస్ అనేది కంపల్సరీ వాళ్ళని ఐడెంటిఫై చేయమని చెప్పండి. ఓకే. అండ్ ఎస్ రిలేటెడ్ వర్డ్స్ ఏమైనా లైక్ మీ ఇంట్లో ఏమైనా దొరికితే తీసుకురమ్మనండి. లైక్ స్పూన్, స్పూన్, సాన్. ఓకే. అలా మీరు ఏ ప్రొనౌన్స్ చేసినా సరే అది రిపీటెడ్గా ఆ వర్డ్స్ వచ్చేలా చేయాలండి. సో నేను ఇక్కడ చిన్న వర్క్షీట్ అనేది క్రియేట్ చేశాను. చూసారా, ఇందులో మీరు ఐడెంటిఫై చేసినట్లయితే ప్రతిదీ కూడా ఎస్ రిలేటెడ్ వర్డే. సో దిస్ ఈస్ సన్. మీరు సన్ అని చెప్పకుండా రిపీటెడ్గా సన్. ఓకే. నేను 2 టైమ్స్ చెప్పాను చూసారా, సౌండ్ అనేది అది హైలైట్ చేయాలి. నెక్స్ట్ స్టార్, స్నేక్, సన్ఫ్లవర్, స్క్విరల్, శాండ్విచ్, స్ట్రాబెర్రీ. ఓకే. ఈ షీప్ అనేది డిఫరెంట్ వర్డ్ అండి. సో ఇది మిస్ చేసేయండి మీరు. సో ఇలాగా వర్క్ షీట్స్ అనేవి మీరు అడగచ్చు, లేకపోతే మీరు వాళ్ళ బుక్స్లో ఉండే ఏమైనా సరే యూజ్ చేసి టీచ్ చేయొచ్చు. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కంపల్సరీ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో దట్ నేను ఏమైనా మోడిఫికేషన్స్ చేయాలనుకుంటే నెక్స్ట్ వీడియోలో మోడిఫై చేసి మీకు అప్లోడ్ చేస్తాను. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో డెఫినెట్గా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే కంపల్సరీ ఈ వీడియోని అనేది షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.